ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి. ప్రతిరోజు మన ఉదయకాల సమయంలో మనం అందరం కూడా సంతోషముతో దినమంతా కూడా మనం గడిపి తిరిగి మరలా ప్రతిరోజు ఉదయకాల సమయము మనము ముందుగా దేవుడితో గడిపి అనుదిన క్రియలలో మనము పారిభాగస్తులు అవుతున్నాము. కాబట్టి నేటి దినము కూడా ప్రతిరోజు వలె ఈరోజు ఉదయకాలము దేవుని మాటలతో మనం ప్రారంభించి మన దినమును ప్రారంభించుకుందాము. ముఖ్యంగా ఈరోజు మన రక్షణ వాక్య కార్యక్రమము ద్వారా ఒక విషయం మన యొక్క క్రైస్తవ బిడ్డలకు, యవ్వనస్తులకు, అదేవిధంగా మన రక్షణ వాక్యాన్ని ఆదరిస్తున్నటువంటి అనేక మంది శ్రేయోభిలాషులందరికీ కూడా ఒక మంచి విషయాన్ని ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను. ఈరోజు మన రక్షణ వాక్య కార్యక్రమాన్ని ప్రారంభించి 25 రోజులు పూర్తి కాక మునిపే మనకి 100 సబ్స్క్రైబర్స్ని మనకి దేవుడు ఈరోజు మనకి మన యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క గొప్ప సంతోషకరమైన విషయాన్ని మీ యొక్క కృపచేత, మీ యొక్క ఆశీర్వాదం చేత అందరూ కూడా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీ అనుదిన ప్రార్థనలో బలోపేతం చేయడం వల్ల దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదము పాలుభాగస్తులైన సమస్త జనులందరికీ కూడా మీ యొక్క జీవిత కాలంలో రక్షణ వాక్యం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సమస్తాన్ని మీరు తెలుసుకొని మన యొక్క ఆయుష్కాలం అంతటిలోని మనమందరం కూడా సంతోషంగా దేవుని స్తుతించుటకు మనకి ఇచ్చినటువంటి ఒక ప్లాట్ఫామ్, రక్షణ వాక్యం అనే ప్లాట్ఫామ్ని మీరందరూ కూడా ఆశీర్వదిస్తూ అభిమానిస్తూ నడిపిస్తున్నందుకు ముఖ్యంగా అందరికీ కూడా మరొకసారి వందనాలు. మరి ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మీరందరూ కూడా చివరి వరకు ప్రతిరోజు వీడియోస్ని చూడండి. ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వీడియోస్ అనేకమైనటువంటి తరచూ మనం చూస్తూనే ఉంటాము. కానీ మన ఒక రక్షణ వాక్య కార్యక్రమంలో ముందుగా మనము అధ్యాయాల వివరణ, అధ్యాయము ప్రతి వర్సెస్ని చదువుకోవడము, దానిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తెలుసుకోవడం అనేది మనకు చాలా ఉపయోగకరంగా అనేది మనకు జరుగుతుంది. కాబట్టి మన దైనందిన ఆధ్యాత్మిక జీవితంలో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రతి అధ్యాయాన్ని మనము చదువుకుంటూ, అందులో ఉన్న వర్సెస్ని ప్రతిదాన్ని తెలుసుకుంటూ, ప్రతి భావాన్ని మనం తెలుసుకోవడం వల్ల మనము రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ పొందిన వారంగా మనము దాన్ని తెలుసుకొని మన జీవిత కాలంలోని మనం ఏ రకంగా ముందుకి ప్రయాణము చేయాలనే గొప్ప అవకాశం మనకి దేవుడు కల్పించున్నాడు. కాబట్టి ఈరోజు మన యొక్క రక్షణ ఒక కార్యక్రమంలో మనకు వచ్చినటువంటి గొప్ప అవకాశము దేవుడు ఆశీర్వదించి మనందరినీ కూడా ఉదయకాల సమయంలో ఈ విధంగా రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా నడిపిస్తున్నందుకు దేవుని తరపున మనం అందరం కూడా ఒకసారి కృతజ్ఞతా భావాలు తెలియజేసుకుందాము. మరి ఈరోజు ఏదైతే మత్తయి సువార్త 10 అధ్యాయాలు మనం పూర్తి చేసుకుని 11వ అధ్యాయంలోనికి ఈరోజు మనం ప్రవేశిస్తున్నాం. ముందుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియమైన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నేటి దినము ప్రభువా, ఈ ఉదయంకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో పొందపరచుకున్నటువంటి కృత నిబంధనలోని ప్రభువా మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభువా ఏర్పరచబడినటువంటి దేవుని మాటలను ఈ ఉదయకాల సమయము పాలిభాగస్తులైనటువంటి సమస్త క్రైస్తవ బిడ్డలందరము కూడా మీ నామాన్ని స్తుతించి ప్రభువా ఈ వాక్యంలో ప్రభువా తండ్రి మేము ఎత్తబడి ప్రభువా వాక్యానుసారంగా మేము జీవించడం కూడా ప్రభువా మీరు శక్తిని, కృపను కలుగు చేయమని యేసుక్రీస్తు నామమున పేరట మిక్కిలి కృప తడుచు నేటి దినము ప్రభువా ఈ సమయంలో ప్రభువా మేము మాట్లాడుతున్నప్పుడు ప్రభువా తండ్రి మీ నామాన్ని గణపరిచి, మీ నామాన్ని స్తుతించి, మీ నామాన్ని మహిమపరచడం కూడా ప్రభువా మా అందరికీ కూడా తగిన శక్తిని, బలాన్ని ఇవ్వమని యేసయ్య నామమున పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మత్తయి సువార్త 11వ అధ్యాయములో ఉన్నటువంటి వర్సెస్ మొత్తం కూడా మనకి 30 వర్సెస్ ఉన్నాయండి. 30 వర్సెస్ని మనం ముందుగా చదువుకున్నట్లయితే మొదటి వచనం నుంచి ప్రారంభించుకుంటే యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను. 2వ వచనము. క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబోవాడు నీవేనా, మేము మరియొకని కొరకు కనిపెట్టవలనా. 3వ వచనము. అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. 4వ వచనము. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని
యోహానుకి తెలుపుడి. 5వ వచనము, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుచున్నది. 6వ వచనము, మరియు నా విషయమే అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చెను. 7వ వచనము, వారు వెళ్ళి పోవుచుండగా యేసు యోహాను గురించి జనసమూహంతో ఇలాగ చెప్పసాగాను, మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? 8వ వచనము, సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యున్నా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహంలో నుందురు కదా. 9వ వచనం, మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడిని మీతో చెప్పుచున్నాను. 10వ వచనము, ఇదిగో నేను నా దూతకు నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచునని ఎవరి గురించి రాయబడనో అతడే ఈ యోహాను. 11వ వచనము, స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. 12వ వచనము, బాప్తీసమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. 13వ వచనము, యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుకొనుచుండెను. 14వ వచనము, ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోయే ఏలియా ఇతడే. 15వ వచనము, వినుటకు చెవులు గలవాడు వినుగాక. 16వ వచనము, ఈ తరము వారి దేనితో పోల్చుదును? సొంత వీధిలో కూర్చుని ఉండి. 17వ వచనము, మీకు పిల్లను గ్రోవి ఊదితివి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రాలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకున్న వారైతిరి, తమ చెలికాండ్రితో చెప్పి మాట్లాడుకుని పిల్ల కాయలకు పోలి ఉన్నారు. 18వ వచనము, యోహాను తినకయు త్రాగకయు వచ్చెను కనుక వీడు దెయ్యము పట్టిన వారిని అనుచున్నారు. 19వ వచనము, మనిషి కుమారుడు తినుచు త్రాగుచూ వచ్చెను కనుక ఇదిగో వీడు తిండిబోతను, మద్యపానీయము, సుంకరులను, పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుదు అనెను. 20వ వచనము, పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసనో ఆ విస్తారమైన అద్భుతాలు చేసనో ఆ పట్టణంలో వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లా గద్దింపసాగాను. 21వ వచనము, అయ్యో కొరేజానా, అయ్యో బెత్సయేదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సిదోన పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందరు. 22వ వచనము, విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సిదోను పట్టణంలో వారి గతి ఓర్వతగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. 23వ వచనము, కపెర్నహూము ఆకాశం మట్టుకును హెచ్చింపబడేదావా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవా, నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. 24వ వచనము, విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వతగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. 25వ వచనము, ఆ సమయమున యేసు చెప్పినదే మనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినవన్నీ నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయట నీ దృష్టికి అనుకూలమాయను. 27వ వచనం, సమస్తమును నా తండ్రి చేతికి అప్పగింపబడి ఉన్నది, తండ్రి కాక ఎవడును కుమారుడిని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవరిని ఆయనను బయలుపరచు ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవడనో తండ్రిని ఎరుగడు. 28వ వచనము, ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. 29వ వచనము, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్దకు నేర్చుకునుడి, అప్పుడు మీరు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. 30వ వచనము, ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, సోదరీమణులారా, మన యొక్క
రక్షణ వాక్య కార్యక్రమంలో మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఉన్నటువంటి 30 వచనాలు ఈరోజు మనం బైబిల్ రీడింగ్ కార్యక్రమంలో చదువుకోవడం జరిగింది. మరి ఈ యొక్క 11వ అధ్యాయం తాలూకా సారాంశము అంటే అధ్యాయం తాలూకా సారాంశం ఏంటి అని మనం చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తుల వారు ముఖ్యంగా బాప్తీసం ఇచ్చినటువంటి యోహానికి ప్రభువైన యేసుక్రీస్తుల వారికి మధ్య జరిగినటువంటి అనేకమైన బలహీనమైనటువంటి సందేశాలు యోహాను ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఉద్దేశించి కొన్ని విషయాలు సందేశాలు వ్యక్తపరచడము, వాటికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు సమాధానపరచడము. మరి అదేవిధంగా రెండవ విషయం వచ్చేసరికల్లా బాప్తీసం ఇచ్చు యోహాన్ని ఆయనను ప్రైజ్ చేయడం, అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని అక్కడ ఉన్నటువంటి జనసమూహానికి తెలియజేయడము, తర్వాత పరలోక రాజ్య సభ్యత్వం గురించి ఏ రకంగా ఉంటుందనేది తెలియజేయడము, ఆ తర్వాత చూస్తే విమర్శ దినమందు ఏ రకమైనటువంటి మనము శిక్షకు గురవుతాము, ఒకవేళ దేవుని యొక్క ఉగ్రత కానీ మన మీదకి వచ్చినట్టయితే, ఆయన ఆజ్ఞలు కానీ ఆయన ఒక మాటలను కానీ మనము అవిశ్వాసముగా ఎక్కడైనా మనం మాట్లాడినట్టయితే అది ఏ రకమైనటువంటి విమర్శ దినమందు మనకి ఉగ్రతను కల్పిస్తుంది. చివరగా మనము కాడి మోసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క కృపా సువార్తలో సువార్త అనే కాడిని మనం మోసినట్టయితే మనం ఏ రకంగా బలము పొందుతాము అనే కొన్ని విషయాలు ఈ యొక్క మత్తయి సువార్త 11వ అధ్యాయంలో పొందపరచడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ముందుగా 11వ అధ్యాయంలో 1 నుంచి సుమారుగా 20 వచనాల వరకు కూడా ఒక సారాంశంగా మనం చూసుకున్నట్టయితే, బాప్తీసమిచ్చి యోహాను గారు చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో ఉన్నప్పుడు ఆయనకి అనేకమైనటువంటి సందేహాలు కలిగాయి. అంటే ఏ రకమైన సందేహాలు కలిగారంటే, ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క బాప్తీసమిచ్చి యోహాను చెరసాల్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఏదైతే హేరోదు రాజుతో ఆయనతో ఏ రకమైనటువంటి టాక్స్ కానీ అంటే ఎటువంటి మాటలు కానీ, ఆయన వెళ్ళి దర్శించి బాప్తీసమిచ్చి యోహాను విడిపించేటటువంటి క్రియలు కానీ ఏవి కూడా చేయకపోవడము, ఇవన్నీ కూడా బాప్తీసమిచ్చి యోహానికి చెరసాల్లో ఉన్నప్పుడు కొన్ని సందేహాలు నివృత్తమయ్యాయి. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిచయాలు కానీ సద్దుకాయలు కానీ అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కానీ వీరు ప్రవచనము నెరవేర్పు జరగట్లేదు కాబట్టి మెస్సయ్య ఈయనేనా అని బాప్తీసమిచ్చి యోహాను రక్షించకపోయేసరికల్లా అనేకమైనటువంటి అనుమానాలని నివృత్తి చేయడము, తద్వారా ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క విషయంలో వారు వ్యతిరేకించడము, ఇలాంటివన్నీ కూడా బాప్తీసమిచ్చు యోహాను గారు చెరసాల్లో ఉన్నటువంటి అనేక సందేహాలు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఆయన యొక్క గొప్పతనాన్ని ఏ రకంగా ఇక్కడ పొందపరుచున్నారని కొన్ని వాక్యాలు మనం చూద్దాము. 1వ వచనం నుంచి 20 వచనాల మధ్యలో చూసినట్టయితే మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ 2వ వచనము క్రీస్తు చేయుచున్న కార్యముల గురించి యోహాను చెరసాలలో విని రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవాలనా అని ఆయన అడుగుటకు తన శిష్యులను పంపెను. ఎవరిని అడుగుటకు? ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక బలహీనత కలిగినటువంటి ఒక వ్యక్తి, మానవ బలహీనత కలిగినటువంటి ఒక వ్యక్తి బాప్తిస్మిచ్చి యోహాను గారు హేరోదు రాజు ఎక్కడైతే తన సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఆమె యొక్క తమ్ముడు భార్యను, ఆ ఫిలిప్ గారి యొక్క భార్యను హేరోదు రాజు అక్రమంగా ఆమెతో వ్యభిచరిస్తున్నప్పుడు దానిని దైవ సేవకుడైనటువంటి బాప్తిస్మిచ్చి యోహాను గారు ఎప్పుడైతే ఖండించారో ఈ యొక్క విషయం పట్ల ఈ యొక్క హేరోదు రాజుతో పాటు ఫిలిప్ భార్య కూడా ఈయన మీద కక్షపూరితంగా చెరసాలలో వేయించడము, ఈ యొక్క ఆలోచన బాప్తిస్మిచ్చి యోహాను గారికి చెరసాల్లో ఉన్నప్పుడు మరి మెస్సయ్యగా వచ్చినటువంటి ఈయన మనల్ని ఎందుకు విడిపించలేకపోతున్నాడు అనుమానాన్ని వ్యక్తపరచడం వల్ల ఆయన శిష్యుల్ని అడిగి ఇక్కడికి పంపించే జరిగినప్పుడు యేసుక్రీస్తుల వారు ఇచ్చిన సమాధానం ఏంటి అని అంటే, యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకి తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరి నా విషయమే అభ్యంతర పడినవాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చెను. నా విషయమే అభ్యంతర పడనివాడు ధన్యుడు అంటే ప్రభువు యేసుక్రీస్తుల వారు
ఆయన చేసినటువంటి విశ్వాసముతో కూడుకున్నటువంటి నమ్మకంతో కూడుకున్నటువంటి వ్యక్తులకు చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుత కార్యాలని ఒకసారి చెరసాల్లో ఉన్నటువంటి యోహానుకు తెలియజేయండి అని తిరిగి మరలా ఆయన శిష్యులకు ఆయన సమాధానం చెప్పడం జరిగింది. అప్పుడు ఆ జన సమూహంలో శిష్యులు వెలుచున్నప్పుడు, అరణ్య మార్గంలో నుంచి మళ్ళీ వారు వెలుచున్నప్పుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏదైతే చెరసాల్లో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చి యోహాను గారు మానవ బలహీనత కలిగి ఉండి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ప్రశ్నించినప్పటికీ కూడా రక్షకుడు సమస్త సృష్టిలో ఆయన ద్వారా ప్రేరేపించబడినటువంటి వ్యక్తి బాప్తిస్మిచ్చి యోహాను గారు ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ ఏ రకంగా చెప్పారనేది మనం చూసినట్టయితే 11వ వచనం మనం చూస్తే, అంటే 11వ వచనంలో స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అంటే ఒక యథార్థవంతుడు, ఒక నీతిమంతుడు, మంచి విశ్వాసం కలిగిన వాడు, తర్వాత నమ్మకం కలిగినటువంటి గొప్ప వ్యక్తి, ఇలాంటి గొప్ప వ్యక్తి యోహాను వంటి గొప్ప వ్యక్తి మరి ఏ స్త్రీ ఒక కనని వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నానని జనసమూహంలో యోహాను గారు ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే బాప్తిస్మిచ్చి యోహాను దినములలో మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించి వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుకుంటూ ఉండెను. ఇక్కడ అర్థం ఏంటి అంటే బలత్కారము అంటే బలత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. అంటే పరలోక రాజ్యానికి సంబంధించి అంటే కృపా సువార్తలోని ప్రభువైన యేసుక్రీస్తులు మనల్ని నడిపిస్తున్నప్పుడు అప్పటికి కూడా బాప్తిస్మిచ్చి యోహాను గారు ధర్మశాస్త్రము కింద అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రం కింద ఉంటూ యేసుక్రీస్తుల వారు నడిపిస్తున్నటువంటి కృపా సువార్తలోని నడుచుకున్న టైంలోని ఏదైతే దేవుని రాజ్య స్థాపనలో చేస్తున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి దుర్మార్గులు, ఎంతోమంది దుష్టులు వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలోని నడుచుకునే విధానాన్ని అంటే అక్కడికి మన వాక్యం ఏం చూస్తుందంటే పరలోక రాజ్యం బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఒక రకమైన సువార్త అంటే దేవుని యొక్క కృపా సువార్త అనేది విస్తరణ జరుగుతున్నప్పటికీ కూడా ఒక రకంగా ఒక వైపు నుంచి బలత్కారులు అనేవాళ్ళు ఉన్నారన్న ఒక విషయాన్ని మనం బలత్కారులు దీన్ని అడ్డుపడుతున్నారనే విషయాన్ని మనకి ఇక్కడ ప్రత్యక్షంగా వాక్యం ద్వారా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఉపమానం అంటే ఒక ఉపమాన రీతిలో ఇక్కడ నాన్ ఇజ్రాయలైట్స్ అంటే ఇజ్రాయెల్లో ఉండి యూదుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ విశ్వాసం కానీ నమ్మకం లేని వ్యక్తులకి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ చెప్పింది ఏంటంటే పిల్లన గ్రోవి ఊదితుమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రాలాపించితుమి గాని మీరు రొమ్ము కొట్టుకునరైతిరని తమ చెలికాండ్రితో చెప్పి పిలుపులాటలాడుకుని పిల్లలను పోలి ఉన్నారు. యోహాను తినకయు త్రాగైకు వచ్చిన గనుక వీడు దెయ్యము పట్టిన వాడని వారు అనుచున్నారు. మనిషి కుమారుడు తినుచు త్రాగుచును వచ్చిన గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానము సుంకరులకును పాపులకును స్నేహితులని వారనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందును అనను. అంటే ఈ పరిసయ్యులు వీరికి ఏ సమయమైనా సరే వారు ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేసినటువంటి చర్యలు ఏ ఒక్క అద్భుతం చేసినా కూడా ఏది చేసినా కూడా వారికి ఏకీభవించే మనస్తత్వం లేనప్పుడు వారు అనేకమైనటువంటి పర్యాయాల్లో అనేక పోలికలతో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే బాప్తిస్మిచ్చి యోహాను ఏంటంటే తినకయ్యు త్రాగయ్యకు వచ్చిన కనుక వీడు దెయ్యము పట్టిన వారని వారు అనుచున్నారు. అదేవిధంగా మనిషి కుమారుడు తినుచు త్రాగుచు వచ్చిన గనుక ఇదిగో వీడు తిండిపోతూ మద్యపానీయు సుంకరులు పాపులు కాని స్నేహితులు వారు నుంచున్నారు. ఇక్కడ ప్రియమైన క్రైస్తవ సోదరులారా మనం ఇక్కడ గమనించినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆయనని ఒక రకంగా ఎంతో బాధ పెట్టేటువంటి మాటలు పరిసయ్యులు ఆ రోజుల్లో సంబోధన చేయడం జరిగింది. సో అటువంటి మాటలతోనే ఉన్న వారి యొక్క జ్ఞానం ఎట్టిది అనేది ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ ఆ యొక్క ఉపమానంతో పోలికతో చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్టయితే 20వ వచనం నుంచి 24వ వచనం వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేసినటువంటి ఏదైతే అద్భుతాలు కానీ
ఏవైతే అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు కానీ ఆయన బోధించిన అనేకమైన విషయాల పట్ల అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, ఇశ్రాయేలు ప్రజలు మారు మనస్సు పొందకపోవడం వల్ల వారి మీదకి వచ్చినటువంటి ఉగ్రత ఏ రకంగా ఉంటుంది అంటే, రేపన్న రోజు విమర్శ దినము వచ్చిన రోజు ఏ రకమైన ఉగ్రతను మనం పొందుతామన్న మాటలు ఇక్కడ ఆయన క్లుప్తంగా వివరించడం జరిగింది. అందులో మనము చూసినట్టయితే ఇక్కడ మనం 20వ వచనం చూస్తే, పిమ్మట ఏ ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవడం వలన ఆయన వారిని ఇట్లా గద్దింపసాగాను. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేసినటువంటి అద్భుతాల విషయాల పట్ల కానీ వారికి ఎటువంటి నమ్మకం రాకపోవడం వల్ల యేసుక్రీస్తుల వారు ఆయన పరిచర్య అంతటిలో కూడా మానవాళిని ఉద్దేశించి ఏ రోజు కూడా ఒక వ్యతిరేకంగా కానీ, ఒక వాదనగా కానీ, ఒక విమర్శగా కానీ, ఒక కక్షపూరితంగా కానీ మానవుని ఎప్పుడూ కూడా ఆయన విమర్శించలేదు. ఒక మానవుడు ఆయన దృష్టిలో మానవుడు ఏ రకమైన పాప స్వభావం కలిగి ఉన్నప్పటికీ కూడా మానవునికి ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు గద్దించడం కానీ, ఖండించడంలో కానీ, లేదంటే మారు మనసు పొందనని విషయం చెప్పడంలో కానీ, అవసరమైతే మౌనంగా ఉండి వాక్యం ద్వారా మాట్లాడే శక్తి, ఆ వాక్యం ద్వారా బలపరిచేటువంటి శక్తి ఆయన కల్పించలే తప్పించగానే ఏ రోజు కూడా మరొక వ్యతిరేకమైన మాటలతో మనుష్యులను ఏ రోజు కూడా ఆయన బోధ చేయలేదు. ఆ రకంగా చూసుకున్నైతే ఇక్కడ గద్దించారు. ఏ రకంగా గద్దించారని అంటే, అయ్యో కొరైజానా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్టు కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందరు. ఇక్కడ మీరు చూసినట్టయితే 20వ వచనంలో మారు మనసు పొందకపోవటం వలన, అదే ఇక్కడ మనము 21వ వచనం చూస్తే పొంది ఉందరు అంటే తేడా ఏంటి అని అంటే, విశ్వాసముతో కలిగి ఉన్నా కూడా ఎంతో అద్భుతములు, ఎన్నో రకములు అయినటువంటి మహిమతో కూడుకున్నటువంటి దేవుని కృపచేత ఆశీర్వదించబడి చేరినటువంటి ప్రతి అద్భుతాలు పొంది వారు ఇంకా విశ్వాసములో బలపడకపోవడం వల్ల ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఉద్దేశించి ఆ పక్కన తీరు సీదు పట్టణంలో ఉన్నటువంటి వారికి మనం ఏమైనా చేసిన మంచి అద్భుతాలు చేసినట్లయితే వారు గోనెపట్ట కట్టుకొని, ఇక్కడ చూసినట్టయితే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొంది ఉందురు అని ఒక పోలికని చూపించడం జరుగుతుంది. మరి ఈ రకంగా కూడా ఉండడం వల్ల ఏం జరుగుతుంది? విమర్శ దినమందు రోజు ఖచ్చితంగా ఇక్కడ మనం వాక్యం చూసినట్టే, సొదొమలో చేయబడిన అది నీటికి నిలిచబడి ఉన్నది. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి వారవ తగినదే యుండునని మీతో చెప్పుచున్నాను అనే వాక్యము ఇక్కడ వాక్యం ద్వారా ఇక్కడ నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి వారవ తగినదే యుండునని మీతో చెప్పుచున్నాను అనే మాటను ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత చివరగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేతను. 30వ వచనం చూస్తే, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. అంటే ఇక్కడ నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అంటే ఈ రెండు పదాలకి అర్థం ఏంటి అంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తును. విశ్రాంతి కలుగు చేదును అంటే ఏ రకమైనటువంటి విశ్రాంతి కలుగు చేదును, ఏ రకమైనటువంటి కాడిని సులువుగా భారము కలిగి తేలిగ్గా ఉన్నవి అనే విషయాలు మనం గమనించినట్టయితే, ప్రియమైన క్రైస్తవ సోదరులారా, నేటి మన యొక్క లోక మార్గంలోనే రక్షణను మనం పొందిన తర్వాత ఆయన కాడి అంటే ప్రభువైన యేసుక్రీస్తులు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటి అని అంటే, ఒకటే సువార్త. అంటే ఆయన చేసినటువంటి సమస్త క్రియల గురించి కానీ, ఆయన మాట్లాడిన సమస్త మాటల గురించి కానీ సువార్త ద్వారా మరి రక్షణ పొందలేని వ్యక్తులకి రక్షణ పొందించుటకు, రక్షణ పొందిన వ్యక్తి ఖచ్చితంగా ఆ యొక్క భారాన్ని ఇతరులకు తెలియజేసే విధానమే ఆయన యొక్క కాడి. ఆ కాడిని ఎవరు మోస్తారు? మనమేమి కాదు, ప్రభువైన యేసుక్రీస్తుల వారే ఆ శక్తిని, ఆ యొక్క కృపని మనకు కలుగు చేస్తారు. దేవుడి ద్వారా మనకి ఆ శక్తి, ఆ కృప మనం పొంది ఉంటాము కాబట్టి ఆ యొక్క కాడిని కూడా మోసేది ఆయనే అని ఇక్కడ మనకి సెలవిస్తున్నారు. కాబట్టి నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అనే ఒక వాక్యం ద్వారా మనకి తెలియజేయడం జరిగింది. మరి ప్రియమైన క్రైస్తవ సోదరులారా, సోదరిమణులారా, మరి నేటి దినము మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం ఈ యొక్క 30 వచనాల యొక్క సారాంశం మనం తెలుసుకున్నట్టయితే, ఏదైతే బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను గారు
ముఖ్యంగా ఆయన అనేకమైన బలహీనతలు పొంది చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన శిష్యుల ద్వారా ప్రభుని యేసుక్రీస్తుల వారి మధ్య జరిగిన అనేకమైన సంభాషణ విషయాల్లో ముఖ్యంగా తెలిపినటువంటి విషయాలు మనం ఇక్కడ చూసినట్టయితే, ముఖ్యంగా నా విషయమే అభ్యంతర పడినవాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చుచున్నాను. అదేవిధంగా చివరి వచనంలో మనం చూసుకున్నట్టయితే, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి, ప్రయాసపడి భారము మోసుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను. గొప్ప మాటలను ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను ముగింపు చేయడం జరిగింది. మరి క్రైస్తవ బిడ్డలారా, మరి మీ నా యొక్క జీవితంలో మనము కూడా ఒక మత్తయి సువార్త 11వ అధ్యాయంలోని ఉన్నటువంటి విషయాలను మనం ఈరోజు చదువుకొని తెలుసుకున్న తర్వాత మన జీవితంలో మనం అందరం కూడా అప్లై చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క సువార్త కాడను మనము మన యొక్క జీవితకాలం అంతా కూడా లోక మార్గంలో మనం ఎన్ని శ్రమలలో ఉన్నా, ఎన్ని శోధనలో ఉన్నా, ఎంత సంతోషంలో ఉన్నా, ఎంత దుఃఖంలో ఉన్నా కూడా మన యొక్క బాధ్యత ఒక క్రైస్తవుడిగా, ఒక రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తిగా ఆయన సువార్త భారాన్ని కలిగి ఉండాలి. ఆయన యొక్క కాడిని మనం మోయగలిగినటువంటి శక్తిని మనము మన యొక్క ప్రార్థన ద్వారా మనం ప్రభువైన యేసుక్రీస్తుల వారిని మనం అడిగినట్టయితే ఖచ్చితంగా తండ్రి, కుమారుని, పరిశుద్ధాత్మ ద్వారా అటు శక్తిని మనం పొంది ఆయన యొక్క సువార్త భారాన్ని కలిగి ఉండి మన ఆయుష్ కాలంలో మన వంతుగా మనము ఆ సువార్త భారాన్ని అందించిన వారమైతే మనము పరలోక రాజ్యంలోని మన యొక్క జీవితము సంపూర్ణముగా ఆయన దగ్గర మనము ఖచ్చితంగా పొందిన వారము అవుతాము. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సువార్త భారాన్ని కలిగి ఉండాలని, ప్రతి కుటుంబము సువార్త భారాన్ని కలిగి ఉండాలని మనం అందరూ కూడా ప్రార్థిద్దాం. తలలు ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభువా తండ్రి, నేటి దినము ప్రభువా మత్తయి సువార్త 11వ అధ్యాయంలో పొందపరిచినటువంటి మాటలు ప్రభువా తండ్రి, మీరు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా మేము ధ్యానించుకొని మీ వాక్యాన్ని ప్రభువా నాయన మేము విత్తబడి నాయన ఈ వాక్యం ద్వారా మేము సమస్తము కూడా నడుచుకునేటకు మాకు శక్తిని, బలాన్ని మీరు ప్రసాదించండి ప్రభువా తండ్రి. అదేవిధంగా ప్రభువా మీ యొక్క సువార్త కాడను మోయటకు ప్రభువా మేమందరం కూడా సిద్ధపడి ఉండి ప్రభువా నాయన ఎట్టి శోధనలు, ఎట్టి శ్రమలు కలిగినా కూడా మీ నామాన్ని గణపరచుటకు గాను, మీ యొక్క సత్యవాక్యాన్ని తెలియజేయటకు గాను ప్రభువా తండ్రి పాలిభాగస్తులైన మేమందరం కూడా సంతోషంతో ప్రభువా నాయన సువార్తకు సిద్ధపడే విధంగా మా యొక్క ఆలోచనలను ప్రభువా తండ్రి, మా యొక్క తలాంపులను ప్రభువా తండ్రి మీరు ఆశీర్వదించి ప్రభువా తండ్రి మమ్మల్ని నడిపించుటకు ప్రభు మీ చిత్తానుసారంగా ప్రభు జీవించుటకు మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. మరి నేటి దినము ప్రభువా తండ్రి రక్షణ వాక్య కార్యక్రమాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించి దీవించబడి ప్రభువా తండ్రి మూడొంతులుగా ప్రభువా దీవిస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మరి ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో ఈ ఉదయంకాల సమయంలో ప్రభువా నాయన భారముతో కలిగి ఉండి ప్రభువా ప్రతిరోజు కూడా ఉదయకాల సమయంలో నాయన మిమ్మల్ని మేము ప్రభువా తండ్రి ధ్యానించుకుని ప్రభువా మీ నామాన్ని గణపరిచి ప్రభువా లోక మార్గంలో ప్రభు మీరు ఇచ్చిన ఆయుష్ కాలంలో ప్రభువా తండ్రి మేము సంచరించే ప్రతి ప్రదేశంలోనూ కానీ మేము మాట్లాడే ప్రతి మాటని ప్రభువా మీరు ఆశీర్వదించి నడిపించమని ప్రభువా అడిగి వేడుకుంటున్నాం. నేటి దినము ప్రభువా ఒక రక్షణ ఒక కార్యక్రమంలో పాలుభాగస్తులైనటువంటి వారి యొక్క విజ్ఞాపనం ప్రభువా మీరు ఆశీర్వదించండి ప్రభువా. నేటి జీవితం వారు పొందాల్సిన ప్రతి విజయాన్ని ప్రభువా తండ్రి ఆశీర్వదించి దీవించండి ప్రభువా నాయన. అట్టి అవకాశాలు వారికి కల్పించమని నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు భూమి మీద నెరవేరబడును గాక. నేడు మానదిన ఆహారం మాకు దయచేయండి. తన అపరాధం మీకు క్షమించిన ప్రకారం తండ్రి మా అపరాధం క్షమించు, శోధన నుంచి, దుష్టుల నుంచి, కీడు నుంచి రక్షించండి ప్రభువా తండ్రి. రాజ్యము, ఘనత, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా వందనాలండి. క్రైస్తవ సోదరులారా, సోదరిమణులారా, నిత్యము కూడా ఈ విధంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనం అందరం కూడా ఈ ఉదయంకాల సమయంలో పాలిభాగస్థులమయ్యి అనుదిన కార్యక్రమాల్లో కూడా మనం అందరం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేటి దినాన్ని మనము ప్రారంభిద్దాం. మరొకసారి రక్షణ వాక్య కార్యక్రమాన్ని మనమందరం కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నామునంటే మన యొక్క క్రైస్తవ సోదరులు, సోదరి మనులు, అనేక మంది యవ్వనస్తులు, యవ్వన బిడ్డలు, అనేక మంది వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ సంతోషంతో, ఆనందంతో దేవుని యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుటకు ఉపయోగించుకోవాలని, అదేవిధంగా ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమ ప్రక్రియ ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామాన శుభం తెలియజేసుకుంటూ అందరికీ కూడా వందనాలు.